టాలీవుడ్‌లో కళాకారులను ప్రోత్సహించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. తాజాగా మరోసారి ఆయన తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం మెగా 158లో ప్రముఖ హాస్య నటుడు డాక్టర్ భద్రంకు ఒక విభిన్నమైన ప్రాధాన్యత కలిగిన పాత్ర లభించింది. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్వయంగా చిరంజీవిని కలిసి తన కృతజ్ఞతలు తెలియజేశారు. డాక్టర్ భద్రం స్వయాన సోము వీర్రాజు గారికి అల్లుడవుతారు. తన అల్లుడికి మెగా 158 వంటి క్రేజీ ప్రాజెక్టులో మంచి పాత్రను కేటాయించినందుకు గాను సోము వీర్రాజు చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఈ భేటీకి సంబంధించిన వివరాల్ని, ఫోటోల్ని ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కళ పట్ల, కళాకారుల పట్ల చిరంజీవికి ఉన్న ఆదరణ, ఉదార స్వభావం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా వీర్రాజు కొనియాడారు. పరిశ్రమలోకి వచ్చే కొత్త నటులకు భరోసానిస్తూ వారి ఎదుగుదలకు తోడ్పడే నైజం మెగాస్టార్ కే సొంతమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. గతంలో చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మళ్లీ వీరిద్దరి కలయికలో రూపుదిద్దుకుంటున్న మెగా 158 పై సినీ వర్గాల్లో, అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో చిరంజీవిని బాబీ మరోసారి పవర్ఫుల్ అవతార్లో చూపించబోతున్నారు. వృత్తిరీత్యా ఫిజియోథెరపిస్ట్ అయిన డాక్టర్ భద్రం నటనపై ఉన్న అభిరుచితో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ముందుగా వైద్యుడిగా సేవలందిస్తూనే ఆ తర్వాత నటుడిగా మారి తనదైన గోదావరి యాసతో, టైమింగ్తో ప్రేక్షక ధరణ పొందారు. భలే భలే మగాడివై, శతమానం భవతి, మహానుభావుడు, ప్రతిరోజు పండుగే వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇప్పటికే 100కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన భద్రంకు ఇప్పుడు నేరుగా మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావటం ఆయన కెరీర్ లో ఒక పెద్ద మైలురాయిగా నిలవనుంది. కథలో కీలకమైన మలుపు తిప్పే పాత్రలో భద్రం కనిపించనున్నట్టు తెలుస్తోంది. మెగాస్టార్ మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో పాటు భద్రం కామెడీ తోడైతే థియేటర్లలో నవ్వుల పూలు పూయటం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.